సాయి కృష్ణ లాకప్ డెత్ కేస్. ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీని మరింత స్పీడప్ చేసింది సిట్. ఈ కేసులో నలుగురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకోబోతోంది. కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఇవాటి నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు వారిని ప్రశ్నించబోతోంది సిట్. హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని, సాంబయ్య, కానిస్టేబుల్ బాబురావును విచారించేందుకు క్వశ్చన్ పేపర్ తో రెడీ అయ్యింది సిట్. సాయికృష్ణ మృతి, డెడ్ బాడీ మాయమ్మ వ్యవహారంలో డెప్త్ గా విచారించి వారి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిద్ధమయ్యారు అధికారులు. నిందితుల విచారణకు పలు కండిషన్స్ పెట్టింది కోర్టు. ఆడియో, వీడియో రికార్డింగ్స్ తో పాటు సీసీటీవీ పర్యవేక్షణలో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులను ఇబ్బందులు పెట్టవద్దని స్పష్టం చేసింది. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. సిట్ క్వశ్చన్ పేపర్ తో రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ టైంకి విచారణ స్టార్ట్ అవబోతోంది రాజేష్? ఎగ్జాక్ట్గా 10 గంటల నుండి 5 గంటల వరకు విచారణ జరగబోతుంది. ఇప్పటికే కోర్టు కస్టడీకి ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు నలుగురు కానిస్టేబుల్ కూడా విచారించబోతుంది. ఈ రోజుతో మరోవైపు సిఐ నాగరాజు కస్టడీ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచి మధ్యాహ్నం తర్వాత ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి ఈ కేసుని అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో లింక్ అయిన ఉన్నటువంటి అందరినీ అరెస్ట్ చేశారు. అందరినీ అరెస్ట్ చేయడంతో పాటు కస్టడీ కూడా సిఐ నాగరాజుని క్వశ్చన్ చేసినప్పుడు నాకు తెలియదు, గుర్తులేదు అన్నట్టు ఆన్సర్స్ వచ్చినట్టుగా అప్పట్లో సిట్ చెప్పింది. సో ఈ రోజు ఎవరైతే కానిస్టేబుల్స్ ని విచారణ చేయబోతున్నారో వాళ్ళ నుండి అటువంటి ఆన్సర్స్ వస్తే ఎటువంటి యాక్షన్ ప్లాన్, ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా సిఐ నాగరాజు ఒకవేళ సాయికృష్ణ సంబంధించినటువంటి ఈ కేసులో సిఐ నాగరాజు ఎలా వ్యవహరించారు, తల్లి ఆరోపిస్తున్నట్లు లేకపోతే బాధితులు ఆరోపిస్తున్నట్లు సాయికృష్ణని లాకప్లోనే చంపారా, అసలు మీరు ఎలాంటి చూశారు, ఎలాంటి సహకారం అందించారు అనే అంశాలను ఈరోజు నలుగురు కానిస్టేబుల్ని అడిగే అవకాశం కనబడుతుంది. మొత్తం సాయికృష్ణని అటు మార్కాపురం తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి తీసుకురావడం, తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ పోలీసుల వద్ద ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకుని అడిగే అవకాశం ఉంది. మరోవైపు ఇంతకుముందు మీరు చెప్పినట్టే సాయికృష్ణ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు వారం రోజుల పాటు ఎక్కడ కూడా తనకు తెలియదు, ఈ కేసుతో తన సంబంధం లేని మాత్రమే చెప్పాడు తప్పించి ఎక్కడ కూడా కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ఒక మాట కూడా చెప్పలేదని కూడా పోలీసులు కానీ సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు నలుగురు కానిస్టేబుల్ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చెప్తారు, ఈ కస్టడీలో 5 రోజుల కస్టడీలో ఎలాంటి కీలక అంశాలు సిట్ అధికారులు వెల్లడిస్తారనేది చూడాల్సిన అవసరం. ఒకవేళ వీళ్ళు నలుగురు కానిస్టేబుల్ వెల్లడించే అంశాలు కానీ చెప్పే ఆధారాల ద్వారా ఈ కేసు ఇంకా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. కీలక ఆధారాలు సేకరించి కేసు విచారణ ఇంకా ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి, ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు కాబట్టి ఈ కస్టడీలో నలుగురు కానిస్టేబుల్ ఏం చెప్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. సర్తాజ్. Yes, thank you, Rajesh.